రాజ్యాంగం పట్ల అనుభవం దాన్ని అనుసరించేటటువంటి వ్యక్తిగా, గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, డెఫినెట్ గా లా అబైడింగ్ సిటిజన్ గా నేను అన్ని వ్యవస్థలకు కోఆపరేట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, ఇక కొన్ని ఛానళ్ళు సుమన్ పారిపోయింది అటుపోయింది ఇటుపోయింది నేను ఎటు పోలే. తెలంగాణ భవన్లో మా పార్టీ యాక్టివిటీ ఉంది, విద్యార్థి భవన్ సంబంధించినటువంటి మెంబర్షిప్ యాప్ తయారు చేసేది ఉంది. ఆ పనిలో మేము నిమగ్నమైన, మేము ఎటు వారిపోలే ఎటు పోలే. డెఫినెట్ గా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను పూర్తి స్థాయిలో సహకరిస్తా. అంతిమంగా నేను ఒకటే కోరుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని, సరే వల్ల మరి ఇప్పటికి నన్ను జైలుకు పంపిస్తున్న రేవంత్ రెడ్డికి, మంత్రి వివేక్ ఇప్పటికైనా మరి కడుపు మంట సల్లారుతుందో ఏందో చూడాలి. మా మీద పెట్టే శ్రద్ధ, మా మీద చేసే ఎదురుదాడి, మా మీద కేసులు పెట్టి జైళ్లకు పంపించాలనేటటువంటి దాని మీద ఉన్న మీ తాపత్రయం, దాంట్లో సగమైన మీరు ఇచ్చిన 6 గ్యారంటీల మీద, 420 హామీల మీద, చేవెళ్లలో చెప్పిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మీద, కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్ మీద, వరంగల్లో చెప్పిన రైతు డిక్లరేషన్ మీద, అదేవిధంగా సరూర్ నగర్ లో చెప్పిన యూత్ డిక్లరేషన్ మీద పెట్టి ప్రజలకు 4 మంచి పనులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని కోరుతా ఉన్నా. అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, సత్యమేవ జయతే.